కార్యక్రమం. ఆ కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నాం. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే మీరు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా రాంబాబు గారు? ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక చేయగలిగింది మాత్రం ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మీ మీద కేసు పెడతాము, అరెస్ట్ చేస్తాం అన్నారు అనుకోండి, మనం కాదనేది మాత్రం ఏముంది? అంటే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి మిమ్మల్ని చిత్రహింసలు గురి చేసే ఆలోచన ఒకవేళ ఎవరన్నా చేస్తే చేయగలిగింది ఏముంది చెప్పండి నాకు మార్గం. ఇప్పుడు వాళ్ళు చిత్రహింసలు గురి చేయాలనుకున్నారు, అరెస్ట్ చేయాలనుకున్నారు, లోపల వేయాలనుకున్నారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలనుకున్నారు. 7 సంవత్సరాల కన్నా మించినటువంటి శిక్షలు పడే కేసులు నా మీద రిజిస్టర్ చేయాలనుకున్నారు. వాట్ ఇది ఆప్షన్? నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, లోకేష్ గారి కాళ్ళు పట్టుకోవాలా? ఫేస్ చేయడం తప్ప ఏముంది? ఇంకా న్యాయస్థానంలో ఫేస్ చేస్తాం, దట్స్ ఆల్. అంటే మీరు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు మీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా. సో మీ గొంతుని అనగదొక్కాలని చెప్పి